హాయ్ మామ, నమస్తే అందరికీ. నవీన్ పొలిశెట్టి గారు నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీ చూసొచ్చాను. మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, మూవీ వచ్చేసి ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తాను. ఫ్యామిలీ అండ్ పిల్లలతో కలిసి కూర్చొని చూసే మూవీ. మంచిగా సంక్రాంతి టైంలో మూవీ రావడం ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చుద్ది. మూవీ స్టోరీ లైన్కి వస్తే, హీరో ఇనిషియల్లీ ఒక జమీందార్ ఫ్యామిలీ, బట్ ఆస్తులు ఏమీ ఉండవు. అలాగే ఒక జమీందార్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని తను రిచ్ అవ్వాలనుకుంటాను. అలాగే తర్వాత వచ్చే సన్నివేశాలంటే ఆ తర్వాత విలేజ్ ప్రెసిడెంట్ అవ్వడము. ఓవరాల్గా నవీన్ గారి వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. తన కామెడీ టైమింగ్ కానీ, తన వన్ లైన్ పంచెస్ కానీ ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. మూవీ వచ్చేసి నాకైతే ఎక్కడ బోన్ అనిపించలేదు మామ. ఫస్ట్ హాఫ్ హీరోయిన్ తన ట్రాక్ అండ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇది వచ్చేసి ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనింగ్ వెళ్తుంది. సో డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం పొలిటికల్ డ్రామా చుట్టూ తిరుగుతుంది. విలేజ్ ప్రెసిడెంట్ అవ్వడము, పొలిటికల్ క్యాంపెయినింగ్. సో ఇది కొంచెం బ్లాక్ అయినట్లు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో సెంటిమెంటల్గా అండ్ క్లైమాక్స్ ఫినిషింగ్ బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ గుడ్ టు వాచ్ అనేది నా ఒపీనియన్. మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.